హలో అండి, వెల్కమ్ టు మహారాజ్ సిమ్రా యూట్యూబ్ ఛానల్. హలీం చేసే విధానం చూద్దామా? వచ్చేయండి. కుక్కర్ పెట్టుకోండి, దాని తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి అయినాక లవంగా, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, యాలకులు, నల్ల మిరియాలు వేసుకుందాము. ఇది బాగా ఫ్రై చేసి 2 చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని అలా ఇలా జస్ట్ కలుపుతూ ఉండాలండి. దాని తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలిపేద్దాము. దాని తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దాని తర్వాత కమ్మటి పెరుగు వేసుకుంటున్నాను. ఇంకోసారి కలిపేద్దాము. దాని తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ ఏమో పసుపు, 1 స్పూన్ ఏమో కారం, తగినంత సాల్టు వేసుకొని బాగా కలిపిస్తామండి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. చూసారండి, బాగా కలిపేసి ఇప్పుడు గంట పాటు ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టండి గంట పాటు. చాలా టేస్ట్ కూడా ఉండిద్ది. కలిపేద్దాం ఇప్పుడు. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో కలర్ కూడా. నాకైతే గంట పట్టిందండి హలీం చేయడానికి. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. బాగా పేస్ట్ అయిపోవాలి చికెను. టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి హై సిమ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్న చూద్దాము. 4 గంటల దాకా నానబెట్టుకున్న పప్పులు, 2 స్పూన్ ఏమో శనగపప్పు, 2 స్పూన్ ఏమో బాస్మతి మినపప్పు, 2 స్పూను సాగు, 2 స్పూను కందిపప్పు, ఇవన్నీ పప్పులు వేసి నానబెట్టుకున్నానండి. ఉప్మా రవ్వ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు
చూసారా ఎంత బాగా పేస్ట్ అయ్యిందో. చాలా మెత్తటి పేస్ట్ చేయాలండి, ఎందుకంటే మళ్ళీ ఇది చేయాలి కదా, అందుకోసం. ఇప్పుడు వేరే కడాయి పెడుతున్నాను, దాంట్లో 2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. బాదం, పిస్తా, కాజు ఈ 3 ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ జాలు వేసుకుంటున్నాను. కొంచెం వేసుకున్నానండి, కొంచెము హలీం మీద వేయడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకుందాము, బాగా ఫైన్ పౌడర్ చేసుకుందాము పేస్టు. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం రండి. చూసారా బాగా ఉడికింది కదా. పప్పు గుత్తితో నేను బాగా పేస్ట్ చేసుకుంటున్నానండి. లో సిమ్లో పెట్టేసి ఇలా చేస్తూ ఉండాలండి. చూసారా ఎంత వీలైతే అంత బాగా పేస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బాగా మందంగా ఉండే గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు మేము అన్ని పప్పులు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి, దాని మీద పెట్టేస్తున్నాను. లో సిమ్లోనే కలుపుతూ ఉండాలి, మాడిపోయిద్దండి లేకపోతే. లో సిమ్లోనే బాగా దాన్ని కలుపుతూ ఉండాలి, మాడిపోద్ది, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ రాదు. లో సిమ్లోనే పెట్టాలండి. చూసారా దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ వేసేద్దాము. మళ్ళీ పప్పు గుత్తితో అలా చేస్తూ ఉండాలండి. మీరు ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. లో సిమ్లోనే పెట్టాలి. లో సిమ్లో పెట్టి పప్పు గుత్తితో అలా కలుపుతూ ఉండాలండి, అప్పుడే హలీం టేస్ట్ వచ్చిద్ది. గరం మసాలా పౌడర్ ఇంకా వేసుకుంటున్నానండి నేను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను, 1/2 కప్ దాకా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్ వచ్చిద్ది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి నేను. ఆనియన్స్ అది కూడా వేస్తాను, మీకు చూపిస్తాను. నాకైతే గంట పట్టేసిందండి ఈ హలీం చేయడానికి, చాలా టేస్ట్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ నల్ల మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో కలిపిస్తాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసుకుంటున్నాను. లో సిమ్లోనే పెట్టాలండి. కష్టం ఎక్కువే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మళ్ళీ కలిపేద్దాము.
చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటున్నాను. లాస్ట్లో పాలేసి కలిపేస్తే పాలు కూడా బాగా ఇది ఇచ్చిద్దండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. పప్పు గుద్దుతోనే చేయాలండి, చెంచాలతో చేస్తే మాడిపోయిద్ది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత చాలా బాగా వచ్చిందో. లో సిమ్లోనే కలుపుతూ ఉండాలండి, మాడిపోయిద్ది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసి, మా ఆయన వచ్చారు ఇప్పుడు, కాస్త నేను కూడా హెల్ప్ చేస్తానని వచ్చారు. చాలా ఈజీ అండి, అయిపోయింది కదా. చిక్కటిలో తీయకూడదండి, మళ్ళీ గడ్డ అయిపోద్ది. చూసారా ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్